ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ విజయం సాధించిన తర్వాత తదుపరి ఎడిషన్ 2029లో జరగనుంది. అయితే ఇది ఎక్కడ జరగనున్న విషయం తెలిస్తే భారత అభిమానులు ఎగిరి గంతేస్తారు. నిన్న ఆదివారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో 9వ ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ ఘనంగా ముగిసింది. ఇక ఇప్పుడు చాలా మంది అభిమానుల మదిలో మాత్రం తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ ఎప్పుడు ఎక్కడ జరగనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీ తదుపరి ఎడిషన్ 2009లో నిర్వహిస్తారు. అది కూడా భారత్ లో జరగనుంది. అయితే అప్పటి భారత జట్టు చాలా భిన్నంగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఆటగాళ్లలో కొంతమంది రిటైర్ అవడం, మరికొంతమంది వివిధ కారణాలతో ఎంపిక అయ్యే అవకాశం ఉండదు. ఇంకొంతమందికి తదుపరి ఎడిషన్ లో భాగమయ్యే అవకాశం ఉంది. దీంతో 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుండడంతో ఫ్యాన్స్ కి ఇది ఎంతో గుడ్ న్యూస్ లా మారింది. 2029 ఛాంపియన్స్ ట్రోఫీని భారత గడ్డపై నిర్వహిస్తామని 2021 నవంబర్ లోనే ఐసీసీ ప్రకటించింది. అయితే ఇది ఏ నెలలో నిర్వహించబడుతుందో సమయం చెప్పలేదు. అప్పటి పరిస్థితులు బట్టి ఓ ఏడాది ముందు తెలుస్తుంది. తదుపరి టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఛాంపియన్స్ ట్రోఫీలోకి ప్రవేశిస్తుంది. ఆతిథ్య దేశంగా ఉండడం వల్ల టీమిండియాకు ఖచ్చితంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అంటే మళ్ళీ టీమిండియానే ఫేవరెట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే అప్పటి ప్లేయర్లు ఎవరనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.